స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామంలో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. తండ్రి అయిన దేవుడు ఆయన కృప పొందుచు మీ అందరూ కూడా ప్రభువునందు ఆశతో దేవుని రాజ్యానికి సిద్ధపడుతున్నారని మరి విశ్వాసముతో నేను కూడా ఈ యొక్క లేఖనములు మీకు తెలియచేస్తూ ఉన్నాను. తండ్రి అయిన దేవుడు ఆయన యొక్క లేఖనములన్నీ కూడా చాలా మర్మయుక్తంగా పెట్టాడు. ప్రభు ఏది చెప్పినప్పటికీ మన శరీరం కొరకు కాదు, కేవలము ఆయన ఆత్మస్వరూపుడు కనుక మన ఆత్మల కొరకే మాట్లాడుతూ ఉన్నాడనే సత్యాన్ని మీ హృదయమందు మరి పూర్ణ హృదయంతో విశ్వసించి ప్రభువుకి ఇష్టలుగా జీవించడానికి, మరణం కొరకు మనం సిద్ధపడటానికి, నిత్యరాజ్యంలో పౌరస్థితిని సంపాదించుకోవటానికి తండ్రి అయిన దేవుడు అనేక విధాలుగా మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. అయితే దేవుని యొక్క లేఖనములు గ్రహించుట కూడా అందరికీ ఒకే విధంగా అర్థం కావు. ఎందుకనగా ప్రభు ఒక ఉపమానాన్ని చెప్పాడు. మరి కొందరి హృదయాలు ముండ్ల తుప్పలతో ఉంటాయి, మరికొందరివి త్రోవ ప్రక్కన ఉంటాయి, మరికొందరివి రాతి నేలగా ఉంటాయి. చాలా తక్కువ మంది మరి మంచి నేలగా ఉంటుంది. మంచి నేలలో పడిన విత్తనము అది యోగ్యమైన మంచి మనస్సుతో లేఖనాలను గ్రహించగలదు. కనుక ఈ యొక్క అనుభవాల్లో మీరు చూసినట్లయితే మన క్రైస్తవ జీవితము మంచి నేలలో పడిన విత్తనము ఎలాగూ పరిపక్వముగా ఫలిస్తూ ఉందో అలాగుననే మనము కూడా మన యొక్క ఆత్మీయ జీవితం ప్రభు యొక్క రాజ్యంలో సదాకాలం ప్రభువుతో కూడా ఉండటానికి తగినట్లుగా సిద్ధపడుట, మరి అప్పుడు మాత్రమే మనకు అది ప్రయోజనకరమైంది. కనుక ఈ దినం దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలలో మీరు మంచి నేలను పడిన విత్తనంలాగా చక్కగా యోగ్యమైన మనస్సుతో ఆలకించి శక్తివంతులు కావాలని నేను కూడా ప్రభువును వేడుకుంటూ ఈ సంగతులు మీకు తెలియచేస్తున్నాను. ఇదేను ఈ యొక్క వీడియోలో వెలుగు, చీకటి, వీటిని గురించి మనం కొన్ని అనుభవాలు మరి లేఖనాల్లో నుండి నేర్చుకుందాం. ఎందుకంటే ప్రభువు చూస్తే వెలుగై ఉన్నాడు. అసలు ఎంతమంది ఎన్ని యుగాలు చెప్పినా వెలుగును పూర్తిగా ఎవరు చూడగలరు, ఎవరు చెప్పగలరు? కనుక ఇది ఏదో ఒక గంటలో చెప్పుకునే వాక్యాలు కావు. కానీ సోదరులారా, మరి మన యొక్క అనుభవానికి తగినట్లుగా దేవుడు ఆయన వాక్యాన్ని మనకు నేర్పించడానికి ఇష్టపడుచు ఉన్నాడు. కనుక మనం కూడా దయచేసి లేఖనాల్లో చదువుకుందాం. చూడండి, అసలు వెలుగు అనగా వెలుగు, చీకటి, ఈ యొక్క రెండిటి భేదం, వ్యత్యాసం, వీటి యొక్క మరి విపరీతమైన పరిస్థితులన్నిటినీ కూడా దేవుడు లేఖనాల్లో చాలా చక్కగా పొందుపరిచి ఉన్నట్లు మనకు వాక్యముతోనే గ్రహించగలం. అయితే అసలు వెలుగంటే ఏంటి అంటే, అపోస్తులైన పౌలు వెలుగు అనగా సమస్తమును, చూడండి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును, ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగే కదా అన్నాడు. అంటే సమస్తమును ఖండింపబడి, ప్రతి మాట, ప్రతి ఆలోచన, ప్రతి విషయాన్ని కూడా ఖండించి దాన్ని ప్రత్యక్షపరచేదే వెలుగు. ఆ ప్రత్యక్షపరచబడినది ఏదో అది వెలుగే కదా అంటున్నాడు. అనగా దేవుని యొక్క వెలుగు సమస్తాన్ని తేటపరుస్తుంది. కనుక ఈ విధంగా మనము వెలుగు అంటే ఏంటో చదువుకుంటున్నాం. సరే, ఈ రోజున చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. మేము ఆయన వలన విని మీకు ప్రకటించిన వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు అని చెప్పాడు. దేవుడు వెలుగు. ఇది ఈ విషయం తెలియదా మాకు అని దయచేసి మీరు అనొద్దు. నేను ముందే చెప్పాను, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యాన్ని అంగీకరించడానికి ప్రయత్నం చేయండి. ఇది దేవుని పిల్లలకు చాలా మంచి లక్షణం. యోగ్యమైన మంచి మనస్సు ఉంటేనే వాక్యం కూడా మన లోపల పనిచేస్తుంది. సోదరులారా, అనేక మంది వారి వారి యొక్క కోరికలు మామూలుగా ఉంటాయి, వాక్యం వింటారు, వాళ్ళకి ఏమాత్రం ఉపయోగం లేదు. మరికొంతమంది చూసినట్లయితే
చాలా ధనాపేక్షలు, లోక సంబంధమైన దురాశలన్నిటినీ పెట్టుకొని వాక్యం వింటారు. వాళ్ళకి కూడా వాక్యం ఏం ప్రయోజనం ఉండదు. మరికొంతమంది సాతానును కలిగి ఉండి సాతాను క్రియలు చేస్తూ వాక్యం వింటారు. దాని వలన కూడా చాలా నష్టపోతారు. అలాంటి వారి యొక్క జీవితంలో ఎప్పటికీ ప్రభువును చేరుకోలేరు. అందరూ వాక్యం వినేవాళ్లే, కానీ యోగ్యమైన మంచి మనస్సుతో దేవుని యొక్క వాక్యాన్ని విని 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలించే ఫలభరితమైన జీవితాన్ని, శాశ్వత కాలము దేవుని యొక్క మహిమలో చేర్చబడే ఆ కృపకు మనము పాత్రులమవుతాం. కనుక దయచేసి జాగ్రత్తగా యోగ్యమైన మంచి మనస్సును సంపాదించుకొని అలాగున దేవుని యొక్క వాక్యాన్ని విని మనం ముందుకెళ్ళాలి. చూడండి, దేవుడు వెలుగై ఉన్నాడు అని అంతటితోటి అక్కడే దేవుడు వెలుగై ఉన్నాడని చెప్పినట్లయితే బాగుండు, కానీ ప్రక్కనే చెప్పాడు. చూడండి, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు అని చెప్పాడు. అసలు దేవుడు వెలుగు అన్నాడు, దేవునికి చీకటికి సంబంధమే లేదు. కానీ వెంటనే చెప్తున్నాడు ఏమని, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు అన్నాడు. కనుక మీరు కూడా చాలా జాగ్రత్తగా, చీకటి వెలుగు అంటే మనం చెప్పుకున్నాం, మరి చీకటి అంటే ఏంటి? చీకటి అనేక విధములైన అసహ్యమైన క్రియలతోటి, నిజంగా అంత మోసకరమైనవి, హానికరమైనవి, అపాయకరమైన క్రియలు కలిగిన మనుషులందరూ కూడా చీకటి సంబంధులే. వాళ్ళంతా చేసేది చీకటి కార్యాలు, ఎవరికీ కనబడకుండా హృదయములో కూడా చాలా రహస్యమైన దురాలోచనలతోటి నింపబడే మనుషులు, వారి క్రియలు, వారి కార్యములు, చీకటి అనే అపవాది వాడి యొక్క అధీనంలో బ్రతికే ప్రజలందరూ కూడా చీకటి వారు, చీకటి హృదయములు కలిగిన వారు, చీకటి సంబంధులు. కనుక మీరు ఈ వెలుగు చీకటిని కనుక ఆలోచన చేసినట్లయితే, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు అని చెప్పాడు. ఆ తరువాత మనం చాలా జాగ్రత్తగా ఈ లేఖనాలను పరిశీలనగా చూడాలి సోదరులారా. నిత్యం మనం వెలుగును గురించి వింటూనే ఉంటాం. ప్రభు మన దేవుడు వెలుగు అని మనందరికీ తెలుసు, కానీ అది ఎంతవరకు మనకు తెలుసుకొని ఉన్నామో, తెలుసు అని భావనతోటి మనం వెళ్ళొద్దు. స్పష్టంగా మనం తెలుసుకోవటం చాలా మనకి మేలండి, అది ప్రయోజనకరమైంది. కనుక చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం నుండి చూద్దాం. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవముండెను. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు, ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. వెలుగు ఎక్కడ ప్రకాశిస్తుంది? చీకటిలో ప్రకాశిస్తుందట, కానీ చీకటి వెలుగును గ్రహించుటలేదు. అనగా లోకము అంతా కూడా కటిక చీకటితో నింపబడింది. ఈ కటిక చీకటి లోకానికి అధికారి అపవాది. వాడు మనుషులందరినీ కూడా అందరినీ పాపములో బంధించాడు. పాపము అనగా చీకటి సోదరులారా, మొత్తం అందరినీ కూడా వారికి మరి ఆత్మ అనేది ఉన్నది అని కూడా తెలియనంతగా అందరినీ మనోనేత్రములు అందరి మూసివేయబడిన పరిస్థితుల్లో ప్రభు అయిన దేవాతి దేవుడు ఆయన తెలియచేస్తున్నాడు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. దేవుని యొక్క వాక్యము దేవుడై ఉన్నాడు, దేవుడే వెలుగై ఉన్నాడు. ఆ వెలుగులో జీవమున్నది. ఆ యొక్క జీవము మనుషులందరికీ కూడా వెలుగుగా ఉంది. కానీ ఆ వెలుగు చీకటిలోనే ప్రకాశిస్తూ ఉంది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. చీకటి, ఈ లోకమంతా కటిక చీకటి అని చెప్పుకుంటున్నాం. ఈ లోకంలోనే దేవుని యొక్క వెలుగు ప్రకాశిస్తూ ఉంది, కానీ ఎవ్వరూ కూడా వెలుగు వైపు చూడటం లేదు. ఈ చీకటిలో ఉన్న మనుషులు ఎవరూ కూడా అరే వెలుగు మన కొరకు వచ్చిందని కనీసం గ్రహింపు కూడా లేని పరిస్థితుల్లో ఉన్నారు అని తెలియచేస్తూ ఉన్నాడు. అయితే చీకటి దాన్ని గ్రహింపకుండా, అనగా చీకటి ఎప్పుడు కూడా వెలుగును గ్రహించదట సోదరులారా. చీకటి సంబంధులు, చీకటిలో జీవించుచున్న మనుష్యులు, ఈ చీకటి హృదయం కలిగిన మనుష్యులు, దేవుని అంగీకరించని వారందరూ కూడా ఎంత ఘోరమైన
ఘోరమైన పరిస్థితుల్లో వాళ్ళు బందీలుగా ఉన్నారో మీరు ఈ సందర్భంగా మరి తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 130వ వచనంలో చెప్తాడు ఏమనంటే, నీ వాక్యము వెల్లడి ఒకటో తోడనే వెలుగు కలిగెను, అది తెలివి లేని వారికి తెలివిని కలిగించును అని చెప్తాడు. తెలివి లేని వారికి అనగా చీకటిలో ఉన్న ప్రజలకు వాక్యము వెలుగుగా ఉంటుంది సోదరులారా. కానీ చీకటి ప్రజలు వాక్యాన్ని అంగీకరించుటలేదు. అయితే దేవుని యొక్క కృప పొందిన వారు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని విని, ఆహా ఇది మంచి, ఇది చెడు, మనం ఇలా చేయకూడదు, మనం ఇలా ఉండకూడదు, మనం ఇలాంటివి చేయకూడదు అని గ్రహించగలిగిన పరిస్థితులు కేవలము వాక్యము వినిన వారికి మాత్రమే ఆ యొక్క అనుభవం కలుగుతుంది అనే సత్యాన్ని భక్తుల ద్వారా ప్రభు తెలియచేస్తున్నాడు. అందుకే అంటున్నాడు, నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగుతుంది అన్నాడు. ఇది తెలివి లేని వారికి తెలివిని కలిగిస్తుంది అని చెప్పాడు. నిజముగా ఈనాడు దేవుని అంగీకరించుట, దేవుని యొక్క వాక్యమును వినుట అసలు ఎంత తెలివితేటలను సంపాదించుకున్న ప్రజలను మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క వాక్యం వస్తే ఈ దేవుని గురించి ప్రజలందరికీ తెలిసినట్లయితే వీళ్ళకి తెలివితేటలు పెరుగుతాయి, మన చెప్పు చేతుల్లో ఉండరు అని ఆది నుండి కూడా వాక్యాన్ని వినబడకుండా కనబడకుండా వాక్యం అనేది ఈ ఏరియాలో అసలు ఎక్కడా రాకుండా చేయటానికి చాలా 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 సాతాను ప్రయత్నం చేస్తూనే ఉంది. ఆ సాతాను సంబంధులైన మనుష్యులు కూడా ప్రజలకు తెలివితేటలు వస్తాయేమోనని తెలివి రాకుండా చేస్తుంది. అంతేకాదు ప్రస్తుత కాలంలో మనం చూస్తున్నాం సోదరులారా, తెలివితేటలు వస్తే ఈ బీద ప్రజలు వాళ్ళకి తెలివితేటలు కనుక వస్తే వాళ్ళు బాగుపడిపోతే మనకు మన సుఖభోగాలను అనుసరించడానికి మనకు చేసేవాళ్ళు ఉండరు అని చెప్పి దుర్మార్గులు దుష్టులైన వారు అనేకులు వాళ్ళని మందుతోటి వాళ్ళని ముంచి పడేస్తున్నారు. అనగా ప్రజలు మత్తులుగా ఉంటే ఏది మంచో ఏది చెడో తెలియదు కనుక ఈ విధముగా మోసములో మునిగిపోయి నశించిపోతున్న ప్రజల్ని మనం కోకొల్లలుగా చూస్తున్నాం. కనుక దేవుని యొక్క వాక్యము దగ్గరకు వచ్చిన వారు మాత్రమే, వాక్యాన్ని వినిన వారు మాత్రమే తెలివిని సంపాదించుకోగలుగుతారు. కనుక ఈ యొక్క కృప కూడా సృష్టిలో ఎందరికీ ఉంది అంటే, నా ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది మాది ఆ కులం ఈ కులం ఆ కులం అని గొప్పలకు పోయి యేసు ప్రభు అసలు ఈ దిక్కుమాలిన వాళ్ళకు దేవుడు అని చెప్పి చాలామంది దాన్ని దూరం పెట్టేసి వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళందరూ చీకటి ప్రజలు, గమనించాలి మీరు. వీరందరూ కూడా ఎప్పటికీ వెలుగును గ్రహించలేని ప్రజలు, అనగా సృష్టికర్తను ఎప్పుడు చూచే కనులు వారికి ఉండవు అని సృష్టికర్త దేవాతి దేవుడే మనకు చాలా తేటగా తెలియచేస్తూ ఉన్నాడు. అయితే దేవుని యొక్క మహాకృప చేత మరి యొక్క చక్కని అనుభవాన్ని మనం చదువుకున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. నిజమైన వెలుగు ఉండెను. దేవుడు వెలుగై ఉన్నాడు, కానీ ఆ దేవుడే చెప్తూ ఉన్నాడు ఏమనంటే, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. నిజమైన వెలుగు ఉన్నదట. మరి ఇప్పుడు వరకు నువ్వు చెప్పిన వెలుగేంటి అని మీరు అనొచ్చు. ఇప్పుడు వరకు మనం చెప్పుకుంటున్నాం దేవుని వెలుగు, దేవుని యొక్క వాక్యం అసలు వింటేనే మనుషులకు తెలివితేటలు వస్తాయి. అయితే నిజమైన వెలుగు ఉన్నదట. నిజమైన వెలుగు ఉండెను అన్నాడు, అంటే ఆల్రెడీ ఉంది, కానీ లోకములోనికి ఆ వెలుగట, నిజమైన వెలుగు లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది అని చెప్పాడు. ప్రతి మనిషిని కూడా వెలిగించుచున్నది. ఏమక్కర్లేదు మీకు వెలుగుకి చీకటికి తేడా తెలుసుకోవాలంటే, ఏదో ఒక రాత్రి వేళ కరెంటు లేదనుకోండి, మీ ఇంట్లో తిరగండి, చీకటి అంటే ఏంటో తెలుస్తుంది. కరెంటు ఉన్నదనుకోండి సపోజు, అప్పుడు మీ ఇంట్లో తిరగండి, అప్పుడు ఎలా ఉంటుందో ఇప్పుడు ఎలా ఉంటుందో పరిశీలనగా చూడండి. ప్రభువుని అంగీకరించిన వాడు వెలుగులో ఉన్నాడు, ప్రభువుని ఎరగని వాడు చీకటిలో ఉన్నాడు. ప్రభువుని ఎరిగేమని చెప్పుకొని కూడా ఈనాడు ఎందరో చీకటిలో ఉన్నారు. అది ముందుకెళదాం. అయితే ఇక్కడ చూసినట్లయితే
నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచుండెను. చూడండి, ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆది నుండి కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో, ఎవరైతే దానిని అంగీకరిస్తూ ఉన్నారో వాళ్ళని వెలిగిస్తూనే వస్తుంది. వెలిగించుచున్నది, అది వెలిగిస్తూనే ఉంటుంది. నిజమైన వెలుగు వస్తూనే ఉంది. ఎక్కడి నుంచి ఎలా వస్తుందన్నది నిజమైన వెలుగు. ఈ మాటను మీరు కొంతసేపు హృదయంలో భద్రంగా ఉంచండి, నిజమైన వెలుగును గురించి. అయితే మరి యొక్క చక్కని అనుభవాన్ని ప్రభు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమనంటే యోహాను సువార్త 8వ అధ్యాయం చూడండి 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని చెప్పాను. చూడండి, మరలా యేసు ప్రభు ఆయన శరీరధారిగా లోకంలో ఉన్నప్పుడు అనేక సంగతులు తెలియచేస్తూ ప్రజలకు ఆయన ఇక్కడ ఈ విషయాన్ని కూడా చెప్తున్నాడు. ఏమనంటే, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక అన్నాడు. మీరు ఈ వ్యత్యాసాన్నే మీ క్రైస్తవ జీవితంలో మీ మనస్సులకు తెలిస్తేనే మీరు క్షేమం పొందుతారు సోదరులారా. ఇక్కడ ఏమని చెప్పాడు చూడండి, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక అన్నాడు. చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును అన్నాడు. మనము దేవుడు వెలుగై ఉన్నాడు అని చదువుకున్నాం, ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు అని కూడా చదువుకున్నాం. అయితే మీరు జాగ్రత్తగా చూడండి, నిజమైన వెలుగు ఉన్నది, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. మీరు జాగ్రత్తగా చూడాలి, వెలిగించుచున్నది అంటూ అనగా అది నిత్యము జరిగే కార్యక్రమం. అనగా ఎవరైతే నిజమైన వెలుగు దగ్గరకు వస్తారో, ఏ కాలములో ఏ యుగములో ఎప్పటి వరకు, యుగ సమాప్తి వరకు ఎవరెవరైతే నిజమైన వెలుగును గ్రహిస్తారో అట్టివారు వెలిగించబడుతూనే ఉంటారు. అయితే చీకటికి ఈ సంగతులేమీ తెలియవు సోదరులారా, చీకటిలో ఉన్నవారికి తెలియదు సోదరులారా. ఎవరి హృదయంలో చీకటి ఉంటే, ఎవరి హృదయంలో చెడుతనం ఉందో, అసహ్యమైన క్రియలు ఉన్నాయో, ఎవరి హృదయం అయితే సాతాను క్రియలతో నింపబడి ఉంటుందో అట్టి వారికి ఎన్నటికీ వెలుగును గూర్చిన సంగతులు తెలియవు. అంతేకాదు ప్రభు అయిన యేసు చెప్తున్నాడు, నేను ఈ లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువడు అని చెప్పాడు. చూడండి, చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును. ప్రభువులో చీకటి లేదు, దేవుని యందు చీకటి ఎంత మాత్రము లేదని చదువుకున్నా, ప్రభువును వెంబడించు వారిలో అసలు వాళ్ళు చీకటిలో నడువరు అని తెలియచేస్తున్నాడు. అట్టి క్రియలు ఉంటాయి, అనగా వారిలో సాతాను యొక్క క్రియలు ఉండవు. చీకటిలో నడవడం అంటే ఏంటి? సాతాను యొక్క క్రియలు అనుసరించి జీవించువారు చీకటిలో నడుచువారు. అయితే ప్రభువును అంగీకరించి ప్రభు మాటను, ఆయన వెలుగులో ఉన్నవారు ఏ ఒక్కరు కూడా చీకటి క్రియలు చేయరండి. ఆయనే చెప్తున్నాడు, చీకటిలో నడువక జీవపు వెలుగును కలిగి ఉండును అని తెలియచేస్తున్నాడు. అయితే ప్రభు అయిన తండ్రి మరి యొక్క చక్కని అనుభవాన్ని కూడా ఈ సందర్భంగా మనం తెలుసుకోవాలి సోదరులారా. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుంచి చూడండి. మరియు క్రొత్త ఆజ్ఞ మీకు వ్రాయిచున్నాను, చీకటి గతించుచున్నది అన్నాడు. క్రొత్త ఆజ్ఞ వ్రాయిచున్నాడు, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది అన్నాడు. ఇందాక మీకు చెప్పాను నేను, నిజమైన వెలుగు అని ఈ మాట కాసేపు మీ హృదయంలో ఉంచండి అని. నిజమైన వెలుగు ఉండెను, నిజమైన వెలుగు ఉండెను, అది ప్రతి మనిషిని వెలిగించుచున్నది అని చదువుకున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు తెలుసురా? సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది అన్నాడు. నిజమైన వెలుగు అనగా సత్యమైన వెలుగు అనగా క్రీస్తునందలి సత్యము,
ఇప్పుడు ప్రకాశించుచున్నది. క్రీస్తునందలి సత్యము ప్రకాశించేటప్పటికీ ఇక్కడ ఏం జరిగిందో ఒక మరి వింతైన అనుభవాన్ని ఇక్కడ మనం గమనించగలం. ఏమని చెప్తున్నాడు? చీకటి గతించుచున్నది అన్నాడు. చీకటి గతించుచున్నదట. అనగా ప్రభువైన యేసును వెంబడించువాడు చీకటిలో నడువడు. ప్రభువైన క్రీస్తునందలి సత్యమును అనుసరించే వారిలో చీకటి గతించిపోతుందట సోదరులారా. అనగా ఇక చీకటి వారి జీవితముల మీద ఎటువంటి ప్రభావాన్ని కూడా చూపదు. అనగా సాతానుడు, వాడి యొక్క చెడుతనము, వాడి మనుష్యులు, వాడి యొక్క మోసము, వాడి యొక్క తంత్రములు ఏవి కూడా క్రీస్తునందున్న వారి మీద ఎటువంటి ప్రభావాన్ని కూడా చూపవు అని చెప్పడానికి ఎంత చక్కని వ్యత్యాసాన్ని చెప్పుకుంటూ వచ్చాడో దేవుడు. చూడండి, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమూ లేదు. లోకంలోనికి వెలుగు ప్రకాశిస్తుంది, కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. లోకం ఎప్పుడూ గ్రహించలేదు. నిజమైన వెలుగు ఉండెను. ఆ వెలుగు లోకంలోనికి వచ్చి ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. వెలిగించే నిజమైన వెలుగు. అంతేకాదు, యేసుక్రీస్తు ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువడు అని చెప్పాడు. జీవపు వెలుగును కలిగి ఉంటాడు అని చెప్పాడు. అయితే సత్యమైన వెలుగు చీకటిని తరిమి పడేసింది సోదరులారా. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, చీకటి గతించుచున్నది. దేవునికి స్తోత్రం. చీకటిలో నడవకుండా ఉండటం వేరు, చీకటి గతించిపోవటం వేరు సోదరులారా. ఎవరైతే క్రీస్తునందున్నారో వారు నూతన సృష్టి అని చెప్పాడు. అందుకే ప్రభువు నూతన సృష్టిగా చేయబడిన, అనగా కేవలము క్రీస్తు బోధయందు లక్ష్యముంచు వారి మీద చీకటి ఎంత మాత్రము దాని యొక్క ప్రభావాన్ని చూపలేదు. ఎందుకనగా చీకటి గతించిపోతుంది అన్నాడు. చీకటి గతించిపోతుంది. ఎవరి విషయంలో గతించిపోతుంది అంటే, సత్యమైన వెలుగు ప్రకాశించుచున్న వారి హృదయములలో ఇక చీకటి వారిని ఏమీ కూడా చేయలేదు అనే సత్యాన్ని తెలియజేస్తున్నాడు. దీనికి ముందు మరి ఒక చక్కని మాట చెప్పాడు, నేను క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయిచున్నాను. క్రొత్త ఆజ్ఞను వ్రాయిచున్నాడు. ఈ క్రొత్త ఆజ్ఞ అంటే క్రొత్త నిబంధన, అనగా క్రీస్తు నిబంధన, అనగా నిత్య నిబంధన, అనగా సత్య నిబంధన. ఈ నిబంధన ఆయన శరీరము, ఆయన రక్తమే. ఆయన శరీరము అనగా ఆయన శరీరాన్ని ఏ విధముగా శ్రమకు, సిలువకు అప్పగించి ఉన్నాడో, ఆయన రక్తము అనేకుల కొరకు ఏ విధముగా చిందించి ఉన్నాడో, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు తమ శరీరమందు శ్రమపడుతూ వారి రక్తము అనగా ప్రాణము సోదరు, వారి ప్రాణమును క్రీస్తు నిమిత్తమే పోగొట్టుకునే వారి విషయంలో చీకటి గతించిపోయింది. ఎంతో స్పష్టంగా ఎన్నోసార్లు మరలా మీకు రిపీటెడ్గా ఎందుకు చెప్పాను అంటే, కేవలము ఈ వ్యత్యాసాన్ని మీరు గమనిస్తారని. కనుక నేను మళ్ళీ చెప్తే మీకు విసుగు పుడుతుంది సోదరులారా. కానీ మళ్ళీ చెప్తున్నాడు తండ్రి అంటే మన మీద ఆయన దయ అంత అత్యధికంగా ఉన్నది అని రుజువు. నిశ్చయముగా ఆయన మన ఎడల జరిగించే కార్యములు మళ్ళీ చెప్తాడు. దాని వలన మనము శక్తివంతులమవుతామండి, బలవంతులమవుతాం. కానీ దాన్ని చులకనగా తీసుకున్నట్లయితే చాలా నష్టపోతాం సోదరులారా. కనుక దేవుని యొక్క సత్యవాక్యములో ప్రభువు మనకు అంచెలంచెలుగా మన విశ్వాసాన్ని వృద్ధి పొందించుకునే చక్కని పద్ధతులను మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మనకు దేవుని వాక్యం మొదటిగా మనం విన్నాం. మనం ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది చేయకూడనివి చెడ్డ కార్యాలు అసహించుకొని దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్నాం. దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధికి వెళ్ళినప్పటి నుండి మనలో మనమే శక్తివంతులమై ప్రతి చెడుతనాన్ని అసహించుకునే మనసును సంపాదించుకోగలిగాం. అంతేకాదు, చెడుతనానికి మన దగ్గర చోటు లేకపోవటమే కాకుండా చెడుతనం మనల్ని చూసి పారిపోయేలాంటి శక్తిని క్రీస్తునందు
సంపాదించుకోవాలి అనే ఈ యొక్క అనుభవాలను ప్రభువు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞను మనకు అనుగ్రహించి తన సత్యమైన ఆజ్ఞలు తెలియచేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈ విధమైన వెలుగు చీకటి వీటి యొక్క పరిస్థితులను మనం గమనించినట్లయితే వెలుగు ఎంత స్పష్టంగా మనకు తెలియచేస్తున్నాడో, చీకటి యొక్క పరిస్థితులు కూడా చాలా దారుణంగా ఉంటాయనే అనుభవాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను సోదరులారా. నూతన సృష్టిగా చేయబడిన క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారి విషయములో గతించిపోయిన చీకటిని వారు దాన్ని జయించారు. చీకటిని జయించిన వారు సోదరులారా, అంత గొప్ప భాగ్యాన్ని దేవుడు తన వారికి అనుగ్రహించి ఉన్నాడు. అయితే ఈ సందర్భంగా ప్రభు ఏమని తెలియజేస్తున్నాడంటే, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో చదువుకుంటున్నాం కదా, 9వ వచనం చూడండి. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. వెలుగులో ఉన్నానని చెప్పుకుంటాం, కానీ సహోదరులను ద్వేషిస్తాం. అలాంటి వారందరూ కూడా చీకటి వారే అని చెప్తున్నాడు. అంతేకాదు తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు అన్నాడు. దీని గురించి చాలా చాలా లేఖనాలు ఎప్పటికప్పుడు నేను చాలా వీడియోస్లో కూడా చెప్తూ వచ్చాను. అయితే తన సహోదరుని ప్రేమించుట, ఎవరైతే సహోదర ప్రేమ కలిగి ఉంటారో అట్టివారు వెలుగులో ఉన్నారు. వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ సహోదరుని ద్వేషించినట్లయితే అట్టివారు చీకటి సంబంధులే, వారు చీకటిలోనే ఉన్నారు అనే సత్యాన్ని కూడా దేవుని యొక్క సత్య వాక్యము తెలియచేస్తుంది. ఇది మనుషుల యొక్క మాటలు కాదు సోదరులారా. పరలోకపు తండ్రి తన యొక్క ఆజ్ఞలను మనకు తన యందు భయభక్తులు కలిగిన పిల్లలకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అది వెలుగుగా, అది సత్యమైన వెలుగుగా, అది జీవపు వెలుగుగా, నిజమైన వెలుగుగా తండ్రి మనకు దయచేసి ఉన్న అతి శ్రేష్టమైన సంగతులు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు చెప్తాడు. 5వ అధ్యాయం 14వ వచనం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అన్నాడు. ప్రభు మనలను కూడా లోకమునకు వెలుగుగా చేసి ఉన్నాడు. మన వెలుగు ఏంటి అంటే మన యొక్క సత్క్రియలు. అందుకే చెప్తున్నాడు, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు ఈ యొక్క మనుషుల ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అన్నాడు. మీరు సత్క్రియలు చేయువారైతే మీ తండ్రిని అనేకులు మహిమపరుస్తారు. అంతేగాని దేవుని నమ్ముకున్నామని చెప్పి మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే మీరు చీకటి వారై ఉంటారు. దేవుణ్ణి నమ్ముకున్నా అనగా వెలుగులో ఉన్నామని చెప్పుకొని మీరు సహోదరులను ద్వేషించినట్లయితే మీరందరూ కూడా చీకటి వారేనని ప్రభువే తెలియచేస్తున్నాడు. అలాంటప్పుడు మనం దేవుని మనుషులు అనుకొని మన ఇష్టం వచ్చినట్లు జీవిస్తే మనం దేవుని యొక్క పిల్లల ఎలా అవుతాం? లోకం మనలను చూచినప్పుడు అసహించుకుంటుంది. వీళ్ళు దేవుని మనుషులు అనేసి అని చెప్పుకుంటారు, కానీ మరి ఆ ప్రభువులాగా వీళ్ళు జీవించరు అని మనలను చిత్కరిస్తారు సోదరులారా. కనుక దేవుని యొక్క సత్యాన్ని గమనించండి. ఈ మాటలన్నిటిలో ఎక్కడైనా కానీ మత మార్పిడి అనే పద్ధతులు ఏమైనా ఉన్నాయా? మనస్సులు మార్చుకోనండి, క్షేమంగా ఉండండి, పరిశుద్ధులై ఉండండి, ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండండి, ఒకరి ఎడల ఒకరు దీన మనస్సు కలిగి ఉండండి, దేవుని యొక్క గొప్ప నామాన్ని ఘనపరచండి అనేలాగా చెప్పాడా? లేకపోయినట్లయితే లోకంలో ఊరికే పాపాలు చేసి వ్యభిచారాలు చేసి ఒకరినొకరిని పాడు చేసే ఈ యొక్క చెడ్డ లోకములో, చీకటి కార్యములతో నింపబడిన ఈ లోకములో ఒకడు గొప్పడైపోవాలంటే అనేక మందిని హతమార్చాలి, ఒకడు పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలి అంటే ఆగమాగంగా ఎంతోమంది ఈనాడు యవనస్తులు అందరూ కూడా నిజంగా సినిమాలు వీటన్నిటినీ చూసి ఎంత పాడైపోతున్నారో మీరు చూడండి. వాళ్ళు ఎలాంటి కటింగ్స్ వేసుకుంటే అలాంటి తలకు ఆ విధంగా కట్టింగ్లు వేయించుకునేవాళ్ళు, వాళ్ళు ఎలాంటి బట్టలు కడితే అలా కట్టడం, అవన్నీ నిజమా సోదరులారా? అబద్ధాన్ని నమ్ముకొని మోసపోతూ చీకటిలో పాపంలో అసహ్యమైన కార్యాలతోటి ఒకరికొకరు హాని చేసుకుంటూ కుటుంబాలను నాశనం చేసుకుంటూ వెళ్ళిపోయే చెడ్డ కార్యాలు చేయకండి అని చెప్పటం మత మార్పిడా? మన ప్రభువు లేకపోయినట్లయితే అసలు మనకు తెలివితేటలు ఉండేవా?
మన ప్రభు వాక్యం మనం వినకపోయినట్లయితే మనకు అసలు బ్రతుకున్నదా? మన జీవితాలకు ఏమైనా కానీ ఏదైనా సంతోషం, సమాధానం అనేది, ఒక గౌరవం అనేది, ఒక పద్ధతి అనేది, ఒక యోగ్యమైన మంచి మనసుతో బ్రతికే విధానం అనేది తెలుస్తుందా? నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మనకు చేసిన మేళ్ళు ఎన్ని, ఆయన మన ఎడల తీసుకున్న శ్రద్ధ ఎంత, ఆయన మనకు చేసిన మహోపకారములు ఎన్ని. ఇవి బాహ్యంగానే కాకుండా మన అంతరంగములో, మనకు మన కష్టంలో, మన దుఃఖంలో, మన బాధలో, మనకు వేదన కలిగినప్పుడు ఎంత ఓదార్పు, ఎంత సమాధానాన్ని, ఎంత నెమ్మదిని కలుగు చేసే క్రీస్తు శిలువ ద్వారా, క్రీస్తు బోధను బోధించి, అపోస్తలులు మన మధ్యలో ఎన్ని శ్రమలు అనుభవించి మనకు సత్యాన్ని ప్రకటిస్తే, ఆ సత్యాన్ని అడ్డుకోవటానికి సృష్టిలో ఈ లోక అధికారి వాడి మనుషులు ఎంతమంది మనకు వ్యతిరేకముగా పనిచేస్తూ ఉన్నారు. మన జీవితాలను నాశనం చేయడానికి ఎంతమంది పని పూనుకొని ఉన్నారు సోదరులారా. ఇలాంటి దినాల్లో తండ్రి యొక్క సత్యము మనకు అనుగ్రహించబడుతోంది అంటే ఎంత కృప చూపిస్తున్నాడండి. అయితే మనలను కూడా ప్రభువు వెలుగుగా చేసి ఉన్నాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్తున్నాడు. కనుక మీ సత్క్రియల చేత దేవుని మహిమపరచండి అని ప్రభు అయిన తండ్రి మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా వెలుగు ఫలము ఏంటో తెలుసా? వెలుగు వెలుగు అని చెప్తున్నారు. వెలుగు ఫలము అనగా వెలుగుకు సంబంధించిన క్రియలు. ఫలము అంటే వెలుగు అనేది అక్కడ ఒక చెట్టు కాదు, దానికి ఏదో కాయలు ఉండవు సోదరులారా. అయితే వెలుగు ఫలము అనగా వెలుగు కలిగిన వారి క్రియలు ఎలా ఉంటాయి అంటే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదువుకున్నాం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అను వాటిలో కనబడుచున్నది అన్నాడు భక్తుడు. చూడండి, వెలుగు ఫలమట సమస్త విధములైన మంచితనము. నాలో వెలుగు ఉన్నది అని ఒకవేళ నేను వెలుగు సంబంధిని అని నేను చెప్పుకుంటే నాలో సమస్త విధములైన మంచితనం ఉండాలన్నాడు. ఇది సాధ్యమేనా? సమస్త విధములైన మంచితనము అంటే అసలు ఎన్నిటిని భరించాలో, ఎన్ని సమస్యలను ఎదుర్కోవాలో, ఎన్ని మరి కష్టాలు, అవమానాలు, నిందలు, దూషణలు అన్నిటినీ భరిస్తూ మంచి మనస్సుతోటి బ్రతకటం అనేది ఎంత కష్టమో చూడండి సోదరులారా. అందుకే నిజమైన వెలుగు ఎవరిలోనైతే ఉంటుందో వారి విషయంలో చీకటి గతించిపోయింది. అనగా అపవాది ఓడిపోయాడు. అపవాది ఓడిపోయాడు సోదరులారా. క్రీస్తు సంబంధులు అంటే మామూలు మనుషులు కాదు. దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు ఎలాగా ఉపయోగించుకోవాలో తెలియక దుర్మార్గులు చచ్చిపోతే వాళ్ళ సమాధుల మీద నా పరుగు తొదముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని అని రాసుకుంటున్నారంటే దేవుని వాక్యం ఎంత నిరర్ధకంగా ఉపయోగిస్తున్నారో, ఎంత నిరర్ధకంగా ఉపయోగిస్తున్నారో. అసలు ప్రభు యొక్క పరిశుద్ధులు వాళ్ళు చెప్తున్నాడు, బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభమని. సువార్త పనిలో శ్రమలు అనుభవించుచున్న అపోస్తులైన పౌలు చెప్పుకుంటే ఈరోజు ప్రతి అడ్డమైన నోరు కూడా ఆ మాటను మాట్లాడుతూ ఉంటారు. ఎంత ధైర్యం వీళ్ళకి అనిపిస్తుంది నాకు. భక్తుడు చెప్పుకున్న మాటలు మీకెలా వర్తిస్తాయి? ఆయన ప్రభు కొరకు పానార్పణముగా పోయబడిన వ్యక్తి అండి. మీరు చూస్తే నిజంగా లోకం చుట్టూ తిరుగుతూ, లోకాశలతో బ్రతుకుతూ, దురాశలలో నికృష్టమైన బ్రతుకులు బ్రతుకుతూ, కనీసం పాపపు స్థితిని కూడా మానలేని దుర్మార్గులు వీళ్ళు చెప్పుకుంటున్నారండి బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభమని. ఆ మాటలు ఉపయోగించుకొని, ఆ మాటలు నోటితో పలికినందుకే చాలా శిక్షలు అనుభవించాలి. అంత దారుణమైన తీర్పులు ఉన్నాయి. ఏదో మీరు దేవుని వాక్యం మన చేతిలో ఉంది, మన ఇష్టానుసారంగా వాడుకుందాం అనుకుంటున్నారు. కానీ చాలా ప్రమాదం అండి. వాక్యం ఒక పొల్లు కలపడానికి లేదు, ఒక పొల్లు తీసివేయడానికి లేదు. ఈ వాక్యంలోనే నేను చెప్తున్నాను ఎప్పటికప్పుడే, మీకు జీవవృక్షము ఉంది, పరలోక పట్టణము ఉంది. వాక్యం అంటే దేవుడండి. ఇష్టానుసారంగా మంచి మాటలన్నీ
పనికిమాలిన వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. పనికిమాలిన మాటలు కూడా చాలా ఉన్నాయి, వాటిని ఉపయోగించుకోవాలి. కానీ శ్రేష్ఠులు పరలోక పట్టణములో యుగయుగములు పరిపాలన చేసే సమర్థవంతమైన భక్తుల యొక్క వాళ్ళ యొక్క అనుభవాలను ఈనాడు పనికిమాలిన వాళ్ళందరూ ఉపయోగించుకుంటున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, జాగ్రత్త. నీతి ఎంత చక్కగా చెప్పాడో చూడండి. సత్యము ఎవరికి ఉందండి నీతి? ఎవరికి ఉందండి నీతి? నేను గత వీడియోస్లోనే చెప్పాను సోదరులారా. విశ్వాస సంబంధమైన నీతి, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి, విశ్వాస సంబంధమైన నీతి కేవలం పరలోక రాజ్యంలో చేరే పద్ధతిని ప్రజలకు బోధించుట, ప్రజలు విశ్వసించిన వారందరూ కూడా నీతిమంతుడైన క్రీస్తునందు మాత్రమే శక్తివంతులై, స్థిరులై, పరిశుద్ధులై, యథార్థవంతులై, నమ్మకస్తులై దేవుని రాజ్యానికి వెళతారండి. అలాంటిది ఎవరు పడితే వాళ్ళు వాడేసుకుంటున్నారు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం అన్నాడు. ఒక్క మంచితనం అన్నా బాగుండు. మంచితనం అన్నట్లయితే చాలా వరకు చాలామంది ఏదో ఉపయోగించుకుందరు. కానీ సమస్త విధములైన మంచితనము అంటే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి క్రైస్తవ జీవితంలో. వాటన్నిటినీ భరించుచు సమాధానకర్తను కలిగి ఉండి అందరి క్షేమమై బ్రతకాలి అంటే అసలు నేను అనేది చస్తేనే కానీ అలాంటి మనసు నాలో రాదు సోదరులారా. అంత కష్టమండి. సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అని వాటిలో కనబడుచున్నది. ఇక సత్యము అంటే క్రీస్తే. నేనే మార్గము, సత్యము, జీవము అని చెప్పాడు. సత్యము అంటే క్రీస్తే సత్యము. కనుక సోదరులారు, ఇప్పుడు సత్యం గురించి నేను చెప్పట్లేదు, కానీ దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో వెలుగు ఫలము గురించి చక్కగా తేటగా ఈ క్రియలు మీలో ఉంటే మీరు వెలుగు ఫలము కలిగిన వారే అని చెప్తున్నాడు ప్రభు. మరి వీటిని మనం సంపాదించుకుందామా? ఇకనైనా ఆశతో వెలుగు ఫలములు సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడదామా? ఎలాగో మనం జీవించాలో ఒక నిబంధన చేసుకొని మన యొక్క జీవిత దినాలు స్వల్పకాలమే. ఏ క్షణాన ఎప్పుడు ఏమవుతుంది ఎవరికీ తెలియదు. చాలామంది సోదరులారా, నేను విషయం చెప్తున్నాను. ఏదన్నా చిన్న సంఘటన లోకంలో ఏదన్నా జరుగుతుందని కానీ దానికోసం ఒక వీడియో చేసి గబా ఏదోటి వీళ్ళందరినీ మీరు భక్తులు అనుకుంటున్నారా? ఇలాగ వీడియోలు పెట్టి ప్రజల్ని ఏదో వ్యూస్ పెంచుకోవటం కోసం తిప్పలు పడేవాళ్లే. నిజంగా చెప్పాలంటే ఉదాహరణగా మాట్లాడుకోవడం వేరు, వాటినే థంబ్నెయిల్స్గా పెట్టి వాటినే మరి ప్రజలందరికీ రుద్దటం ఎంత మోసం జరుగుతుందంటే క్రైస్తవ్యంలో. మరి ఎందరు అర్థం చేసుకుంటున్నారో నాకైతే తెలియదు. కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా లేక క్రీస్తు ఆత్మ ఆయన అనుగ్రహించుచున్న కొలది ఈ లోకము యొక్క స్థితిగతులు, ఈ లోక సంబంధమైన బోధలు, వీటన్నిటినీ గురించి కూడా చాలా స్పష్టంగా లేఖనాల్లో వ్రాయబడింది. అది విశ్వాసంతో మనం చదివితేనే, విశ్వాసముతో ప్రభు కృప పొంది మనం వీటిని గ్రహించగలం. కనుక వెలుగు ఫలమును గురించి ఆలోచించేయండి. మనము ఎంతవరకు ఈ క్రైస్తవ జీవితంలో వెలుగై ఉన్న దేవుడు ఆయన మనలను వెలుగులోనికి నడిపిస్తూ ఉన్నాడు అని విశ్వాసంతో ముందుకు వెళుతున్నాము. మనము జీవపు వెలుగును కలిగి ఉన్నామా, అనగా చీకటి క్రియలు లేనివారిగా బ్రతుకుతున్నామా? మనము సత్యమైన వెలుగును కలిగి ఉన్నామా, అనగా సహోదర ప్రేమ కలిగి మనము చీకటి గతించిపోయిన అనుభవములో విశ్వాసమందు వెలుగు సంబంధులుగా బ్రతుకుతున్నామా ఆలోచించేయండి. అంత మాత్రమే కాకుండా ప్రభు అయిన తండ్రి చెప్తున్నాడు ఇక్కడ, అపవాది వాడు కూడా చాలా మోసగాడని మనకు తెలుసు కదా. యోహాను సువార్త 3:19 చూడండి. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. చాలామంది చీకటిని ప్రేమించువారే, వెలుగును ప్రేమించరు. ఎందుకంటే వెలుగును ప్రేమిస్తే శరీరానికి చాలా శ్రమ, ప్రయాస, కష్టం, ఇబ్బంది, ఓర్పు, సహనం ఇవన్నీ కూడా ఉండాలండి. ఇవన్నీ ఎదుర్కోవాలి, చాలా శ్రమలు ఎదుర్కోవాలి. కనుక ఈ వెలుగుతోటి మనకెందుకు, చీకట్లోనైతే చీకటి కార్యాలు పనికిమాలినవి కాబట్టి చాలా బాగుంటాయి అనుకొని
చాలామంది చీకటిని ప్రేమిస్తున్నారు. ప్రభు అంటున్నాడు, ఇలాంటి ప్రజలందరికీ నేను ఎప్పుడో తీర్పు తీర్చేశానని చెప్తున్నాడు. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చాను కనుక కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుష్యులు వెలుగును ప్రేమించరు. చెడ్డ క్రియలు చేసేవాడికి ఎప్పటికీ దేవుని యొక్క వాక్యం తెలుసుకునే అవకాశాన్ని కూడా దేవుడు ఇవ్వడు. తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. చెడ్డ క్రియలు చీకటి సంబంధులు చేస్తారు. ఈ చెడ్డ క్రియలు చేసేవాడు ఎప్పుడు కూడా వెలుగును ప్రేమించలేడు సోదరులారా. ఈనాడు లోకంలో చూస్తున్నాం, దేవునిలో కూడా చూస్తున్నాం. లోకంలో మనుషులందరూ కూడా అంత చెడ్డ కార్యాల్లో మునిగి తేలిపోతూ ఉన్నారు. ఒకడికొకడు నిజంగా దినానికి కూడా నేను మనుష్య జాతికి సంబంధించిన వాడిననే విజ్ఞానము కూడా లేకుండా భయంకరమైన దుష్టత్వముతో, దుష్ట కార్యాలతో, చెడ్డ కార్యాలతో వాడే ఏదో పెద్ద మునగాడన్నట్టుగా, వాడే సర్వాన్ని ఏలుతున్న వాళ్ళు అన్నట్టుగా ఎంత దుర్మార్గమైన క్రియలు చేస్తూ ఉన్నారో చూస్తున్నాం. అయితే వెలుగును ప్రేమించిన వాడు చెడు క్రియలన్నీ విడిచిపెట్టాలి. కనుక వెలుగును ప్రేమించరు, అందరూ చీకటిని ప్రేమించే పరిస్థితుల్లోనే ఉన్నారు. ఈ చీకటిని అపవాది లోకములో ప్రవేశపెట్టాడు. దేవుడు సృష్టికర్త, ఆయన ఆదిలోనే ఆయన వెలుగును చీకటిని వేరుపరచను అని చెప్పాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, వెలుగును చీకటిని వేరుపరిచిన తండ్రి అయిన దేవుడు ఈనాడు వెలుగు సంబంధులను తన వారిగా చేసుకున్నాడు. వెలుగు, నిజమైన వెలుగు, సత్యమైన వెలుగు మన మధ్యలో ప్రకాశించుచున్నది. సత్యమైన వెలుగు చీకటిని మొత్తం ఎక్కడికక్కడ పటాపంచలు చేసేసింది సోదరులారా. కనుకనే ప్రభు అయిన తండ్రి కూడా చాలా చక్కగా ఆదికాండం మొదటి అధ్యాయంలోనే ప్రభువు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. చూడండి 3వ వచనం, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. వెలుగు మంచిది సోదరులారా. మనుషులు మంచిగా బ్రతకాలి అంటే వాళ్ళ వల్ల అవుతుందా? అందుకే చీకటిని ప్రేమించారు. అయితే ప్రభువు మన తండ్రి వెలుగును చీకటిని వేరు చేశాడు. కనుక జాగ్రత్త. దేవుని యొక్క కృపకు పాత్రులముగా మనము మంచి క్రియలు చేద్దాం, సత్క్రియలు చేద్దాం. మనలను వెలుగుగా చేసి ఉన్నాడు తండ్రి అయిన దేవుడు. మనకు వెలుగు ఫలములు ఉండాలని చెప్పాడు. అది కష్టమే. మన ప్రభువు చూపిన మార్గం ఇరుకు మార్గమే. అది చాలా కష్టంగానే ఉంటుంది, కానీ దాని ఫలితము చాలా చాలా మధురమైన ఫలంతో నింపబడింది సోదరులారా. కనుక తండ్రి అయిన దేవుడు నిత్యము యుగయుగములు మన యొక్క ఆత్మ దేవునితో కూడా జీవము పొందినట్లుగా తండ్రి ఎంత గొప్ప రాజ్యానికి మనలను వారసులుగా చేయటానికి ఆ పరలోక పట్టణమును ఆయన ఏనాడో ఏర్పాటు చేశాడు తన పిల్లల కొరకు, వెలుగు సంబంధుల కొరకు, వెలుగునందున్న వారి కొరకు. అయితే ఈ విధముగా మనుషులందరూ కూడా వెలుగును ద్వేషించి చీకటిని ప్రేమించుచున్న పరిస్థితులు మనం లోకంలో చూస్తున్నాం. అయితే మరి యొక్క అనుభవాన్ని కూడా చెప్తాడు. ఏమనంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 23వ వచనం చదువుకుందాం. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీ కన్ను జాగ్రత్త. నీ కన్ను చెడిపోయిన కన్ను అయితే అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు, అల్లది ఉంటే బాగుండు, ఇల్లు ఇది ఉంటే బాగుండు, వాళ్ళతో పాపం చేస్తే బాగుండు, వీళ్ళతో పాపం ఇదే కదండి లోకమంతా నిండిపోయింది, చీకటి ప్రజల్లో నిండిపోయింది ఇదే కదా. ప్రభువు చెప్తున్నాడు, నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చెడిపోద్ది అన్నాడు. నీ దేహం అంతా ఎలా చెడిపోద్దో తెలుసు, చీకటి మయమై ఉండును అని చెప్పాడు. చీకటి మయమట. నీ కన్ను గనక చెడిందైతే నీ దేహం అంతా చీకటి మయమైపోతుందని చెప్పాడు. అనగా ఇంకా ఎంత కొట్టుకులాడినా ఇంజుకున్నా మీ జీవితంలో మరలా మంచి అనేది చేయలేవు. నీ కన్ను అభ్యంతర పెడితే దాన్ని తీసి పారవేయి అన్నాడు. కానీ నా ప్రభువు చెడిపోయిన కన్నుంటే మాత్రం నీ బ్రతుకు బద్దలే సోదరులారా. అందుకే చెప్తున్నాడు, నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చీకటి మయమైపోతుంది.
కనుక జాగ్రత్త అని ప్రభు మనలను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఈ లోకములో అధికారము చేయుచున్న సాతాను వాడు కూడా బహు చమత్కారి, బహుయుక్తిపరుడు, బహుమోసగాడు, బహు తంత్రములు కల్పించేవాడు సోదరులారా. వాడు చాలా చెడ్డవాడు. కనుక వాడు జనాలందరినీ కూడా సర్వనాశనం చేయటానికి వాడు కూడా కొంత వెలుగు కలిగి ఉన్న పరిస్థితులు చూస్తున్నాం. మోసం చేయటానికి వాడు వెలుగు దూత వేషము ధరించాడని అపోస్తులైన పౌలు చెప్పాడు. ఇది ఆశ్చర్యము కాదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో చెప్తాడు, ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు కనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషం ధరించుకున్నాడు, గొప్ప సంగతి కాదు అని చెప్పాడు. అనగా చాలామంది పాస్టర్లు వెలుగు దూతల్లాగా కనబడతారు, కానీ వాళ్ళందరూ కూడా సాతాను సంబంధులు. వాళ్ళందరూ లోకం కొరకు, శరీరం కొరకు, శరీర దురాశల కొరకు ప్రార్థనలు చేస్తారు, ప్రజలకు బోధలు చేస్తారు, దేవుడు నిన్ను దీవిస్తాడు అనేసి మాయ మాటలు చెప్తారు. వీళ్ళందరూ కూడా నీతి పరిచారకుల వేషము ధరించిన వారే. అయితే అపవాది అయిన వాడు, చివరిగా ఈ మాట చదువుకొని ముగించేస్తాను చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. అందుకు యేసు, పగలు 12 గంటలు ఉన్నవి కదా, పగలెన్ని గంటలు? 12 గంటలు, రాత్రి 12 గంటలు. గమనించండి, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును. ఈ లోకపు వెలుగు ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ లోకమంతా కటిక చీకట్లో ఉంటే ప్రభు అయిన యేసుక్రీస్తు లోకములోనికి వెలుగుగా వచ్చాడు. గమనించండి. అయితే ఈ లోకానికి వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది చూద్దాం. ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్టుపడ్డాడు. ఈ లోకపు వెలుగును చూస్తే ఎంత భయంకరమైందో తెలుసా? మన ప్రభువు వెలుగును చీకటిని వేరు చేసెను అని మనం చదువుకుంటున్నాం. అనాదిగా సృష్టికర్త సృష్టిని చేసినప్పుడే ఆయన చాలా ప్రత్యేకంగా వెలుగు మంచిది అని చూచి వెలుగును చీకటిని వేరు చేశాను అని లేఖనములు మనం చదువుకుంటున్నాం. కానీ లోకములో కూడా చూడండి, ఏదో ప్రేమ చూపించినట్లు, ఏదో పెట్టినట్లు, ఏదో ఇచ్చినట్లు, ఏదో ధర్మం చేసినట్లు, ఏదో పెద్దవాళ్ళని చేసినట్లు ఇవన్నీ కనిపిస్తాయి చూసారా? ఇవన్నీ కనిపిస్తాయి చూసారా? ఏదో వాక్యం చెప్పినట్టు, లేకపోయినట్లయితే సంఘం పెట్టినట్లు, ఇంకా చెప్పాలంటే చాలా 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 మంచి పనులు చేసినట్టు కనిపిస్తూ ఉంటారు. కానీ ఇదంతా మంచితనము కాదు, మంచితనము కాదు సోదరులారా. దేవుడు వెలుగై ఉన్నాడు, వెలుగు మంచిది అనగా ఆయన మంచివాడు. అయితే దేవుని నామములోనే ఒక చర్చి పెట్టారు. చర్చి పెట్టగానే మీరు అందరూ ఆహా దేవుని యొక్క మందిరం అనుకొని వెళ్ళిపోతారు. కానీ ఆ చర్చి పెట్టినవాడు ఒక భయంకరమైన సాతాను మనిషి, అనగా నీతి పరిచారకుడు వేషము వేసుకొనిన ఒక దొంగ బోధకుడు. ఆ దొంగ బోధకుడు ఒక చర్చి పెడితే మీరందరూ దేవుని యేసుప్రభు మందిరం అనుకొని వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇది మోసం సోదరులారా. ఈ మోసాన్ని కనిపెట్టాలి అంటే మీ శక్తి చాలదు. అందుకే ప్రభువు చెప్తున్నాడు, పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచినట్లయితే ఈ లోకపు వెలుగును చూచును అన్నాడు. ఈ లోకపు వెలుగు, ఈ లోకానికి వెలుగే లేదు, సాతానే చీకటి వాడు పరిపాలన చేసేదంతా చీకటే, వాడు చీకట్లోనే పరిపాలన చేస్తున్నాడు. కానీ ఈ లోకానికి వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని దగ్గర నుంచి కొన్ని కాపీ కొట్టి అపవాది వాడు ప్రతిదీ కూడా కాపీ కొట్టి మనుషుల్ని మోసం చేసి ఈ లోకములో ఉన్న మనుషులలో దేవుని అంగీకరించిన వారిని మోసం చేయటానికి వాడు కొత్త ప్లాన్ వేసుకున్నాడు. ఆ ప్లాన్లోనే వాడు కూడా వెలుగులాగా నటిస్తూ ఉన్నాడు సోదరులారా. అందుకే దేవుడు ఈ లోకపు నటన అని ఇక్కడ సంబోధించి క్లియర్గా చెప్తూ ఉన్నాడు. ఈ లోకపు నటన, ఈ లోకపు వెలుగు, ఈ లోకపు ధనము, ఈ లోకం అనేదాన్ని ప్రతీది ప్రత్యేకంగా మాట్లాడాడు యేసయ్య. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఈ లోకపు వెలుగు అన్నాడు. దీన్ని ఎవరు గ్రహించగలరు అంటే పగటి వేళ నడుచువారు మాత్రమే.
పగలు 12 గంటలు ఉన్నవి. పగలు అనగా క్రీస్తు, పగటి వేళ నడుచుట అనగా క్రీస్తునందు నడుచుట. ఈ లోకంలో పగలు రాత్రి ఉన్న ఈ సంబంధం దీని గురించి చెప్పలేదు. పగలు 12 గంటలు ఉన్నవి కదా, అనగా పగటి వారిగా అనగా క్రీస్తు వారికి మాత్రమే ఈ లోకములో సాతానుడు చేసే మోసపు క్రియలన్నీ అర్థమవుతాయి. ఎవరికి పడితే వాళ్ళకి అర్థం కావు ఇవంతే. ప్రభువు చెప్తున్న మాట ఇది, నేను చెప్పేదైతే ఒట్టి మాట సోదరులారా. ఈ లోకపు వెలుగును చూచును గనక తొట్టుపడడు. ఎవరు చూస్తారు అంటే పగటివారు చూస్తారు. పగటివారు అనగా క్రీస్తునందు ఉన్నవారు. పగటి సంబంధులు, రాత్రి సంబంధులు, కేవలం దేవుని నమ్ముకున్న వారికి ఈ వాక్యాలు వీటి యొక్క భేదము తెలియదు సోదరులారా. కానీ క్రీస్తునందున్న వారికి మాత్రమే ఈ సంగతులు తెలుస్తాయి. ఎందుకనగా వారు నిజమైన వెలుగులో ఉన్నారు. సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది. సత్యమైన వెలుగు ఎవరిలోనైతే ఉంటుందో, ఎవరైతే నూతన సృష్టిగా ఉన్నారో వారికి మాత్రమే తెలిసేది. కనుక ఈ సత్యమైన వెలుగులో ఎవరైతే జీవిస్తున్నారో వారు ఎప్పుడు కూడా తొట్టుపడరు అని చెప్పాడు. తొట్టుపడరు సాతాను మోసాన్ని, నీతి పరిచారకుల వేషము ధరించుకున్న దొంగ బోధకుల వేషాలను, ఈ లోకములో మంచి పనులు చేస్తున్నాం, సహాయం చేస్తున్నాం అని చెప్పుకునే ఈ లోక సంబంధమైన లోకనాథుల యొక్క మోసాన్ని, ఈ సాతాను వేసే ప్రతి విధమైన వేషాన్ని తెలుసుకోగలిగిన వారు కేవలము క్రీస్తు బోధ యందు నిలిచిండు వారు మాత్రమే గ్రహించగలరు సోదరులారా. వారికి ఆ శక్తి ఉంటుంది. కనుక క్రీస్తు నన్ను జీవించడానికి ప్రయాసపడండి. క్రీస్తు రాజ్యం కొరకు పౌరస్థితిని సంపాదించుకునే పద్ధతిని అనుసరించండి. యోగ్యమైన మంచి మనస్సుతో దేవుని యొక్క సత్యవాక్యాన్ని గ్రహించి ఫలించడానికి మీ మనసులను సిద్ధపరచుకోనండి. దేవుని యొక్క వెలుగు, దేవుడే వెలుగై ఉన్నాడు. సాతాను చీకటి, వాడు ఈ లోకాధికారి, ఈ లోక సంబంధి, ఈ లోకంలో అధికారము చేయుచున్నవాడు. వాడి యొక్క చీకటిని వెలుగుగా మోసకరముగా మార్పు చేసుకొని బోధకుల వేషాలు వేస్తాడు, ఇటు లోకనాథుల వేషాలు వేస్తాడు, ఈ లోక సంబంధమైన ప్రేమ చూపించే వాళ్ళ వేషాలు వేస్తాడు, శరీర సంబంధమైన ప్రేమలు చూపిస్తాడు. ఇవన్నీ మనం నమ్ముతాం. కనుక వీటన్నిటినీ తెలుసుకునే కృప తండ్రి క్రీస్తునందున్న వారికి మాత్రమే దయచేస్తాడు. కనుక మనము పగటి సంబంధులుగా, క్రీస్తు సంబంధులుగా, సత్యమైన వెలుగుకు సంబంధించిన వారిగా బ్రతకటానికి తండ్రి అయిన దేవుడు ఆయన కృప చొప్పున సృష్టిలోనే చాలా తక్కువ మందికి ఈ స్థానాన్ని అనుగ్రహించి ఉన్నాడని గమనించండి. సత్యమైన వెలుగు కలిగిన వారు మాత్రమే చీకటిని జయించగలరు అనే సంగతిని కూడా నేను మీకు లేఖనంలో చూపించాను సోదరులారా. కనుక దేవుని యొక్క చిత్తాన్ని గుర్తెరిగి దేవునికి ఇష్టలుగా సాగిపోవటానికి మనము మన యొక్క మనస్సులు మన కుటుంబములలో మేలుకరముగా మనము ప్రభువునందు అనగా క్రీస్తు బోధయందు స్థిరమైన విశ్వాసాన్ని కలిగి క్రీస్తు రాజ్యానికి సిద్ధపడదాం. వెలుగు సంబంధులుగా బ్రతుకుదాం. చీకటి క్రియలను అసహించుకుందాం. వెలుగు ఫలమును కలిగి క్రీస్తుకు సాక్షులుగా బ్రతుకుదాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.